చూడండి ఫ్రెండ్స్, మరి ఇది కరివేపాకు పొడి. ఇది కరివేపాకు, మరి ఇందులో ధనియాలు మరియు మిరియాలు వేసిన అది సాల్ట్ మనకు రుచికి సరిపోయేటంత. మరి ఇది మనకు అన్ని జీలకర్ర మరి అవిసె గింజలు మరియు ప్రతి ఒక్క పప్పులు వేసి మనము అన్నీ వేసి వేయించుకొని మరి ఇట్లా పొడి వేసుకోవాలి. రెండు మిరపకాయలు, ఉప్పు వేసి జీలకర్ర వేసి వేయించుకోవాలి. ప్రతి ఒక్క పప్పులు వేసుకొని మంచిగా వేగిన తర్వాత ఇట్లా పొడి చేసుకోవాలి. ఇవి మిరపకాయలు ఉన్నాయి, మనకు ఖరాబ్ అయితే అనిపించినప్పుడు మనము మంచిగా వేయించి పొడి చేసి పెట్టుకున్నా కూడా ఎందులోకి వేసుకున్నా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి అదేంటి ఉల్లికాడలు ఎండబెట్టిన నేను కట్ చేసి ఎండబెట్టి వేపిన. పుదీనా, కొత్తిమీర అవన్నీ ఎండబెట్టి పొడి చేసి వేపిన. మళ్ళీ ఇప్పుడు మనం పొడి వేపుకొని పొడి చేసుకోవాలి. ఇట్లా నేను నూనె వేయలేను, వెట్టగానే వేపిన. పొడి ఉన్నాయి చూడండి, పొడి ఉట్టినే ఇవి అవుతున్నాయి. మనం ఎందులో వేసుకున్నా కూడా ఈ పొడిని కొంచెం అంతా బాగుంటుంది. ఇది గ్రైండర్ పడతాను నేను ఇప్పుడు. ఓకేనా? చాలా రుచిగా ఉంటుంది. ఎందులో చల్లుకున్నా, ఏ కూరలలో చల్లుకున్నా మనకు టైంకి దొరకాయి కదా, దొరకనప్పుడు ఇవి వేసుకోవచ్చు. ఈ పొడి కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో నేను ధనియాల పొడి, ఇలా మిరియాలు, కొన్ని లవంగాలు, తినే వాళ్ళకి ఎవరైనా తింటామనుకున్న వాళ్ళకు మళ్ళీ కొన్ని అవిసె గింజలు వేసుకోవాలి. ఎందుకంటే మనకు కొలెస్ట్రాల్ పెరగకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది వాడి చూడండి, చాలా బాగుంటాయి అన్ని పొడులు.